వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే గత ప్రభుత్వంలోని కుల సంఘాలకు పెద్దపీట వేసింది బీఆర్ఎస్ సర్కార్. అదే మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్నది. ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో కుల సంఘాలకు ఏమేమి ఇచ్చింది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా ఉంది కాంగ్రెస్ 16 నెలల పాలన? కాంగ్రెస్ ప్రభుత్వం గత 100 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చరిత్ర మనందరికీ తెలుసు. అరచేతిలో వైకుంఠం పెట్టి ఆకాశంకు నిచ్చెనలేసే పనే ఉంటుంది వాళ్ళది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తర్వాత 10 ఏళ్ల పాలన తర్వాత వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో 2 రూపాయలు కూడా మా మండల కేంద్రానికి ఇప్పటికి కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళు ఇవ్వకపోవడం పక్కన పెట్టండి, వాళ్ళు ఇవ్వడం ఏవైతే ఇక్కడ కేటాయించిన నిధులు ఉన్నాయో గతంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF పేరు మీద ఆ నిధులను కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. దగ్గర మా గతంలో మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ మండలానికి, నందిపేట మండలానికి SDF రూపంలో 40 కోట్ల రూపాయలు ఆయన కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్లు కూడా వచ్చింది. కానీ ఈ చేతగాని నాయకులు, ఒకడు చెపరాశి కాదు, ఒకడు ఎమ్మెల్యే కాదు, ఒక లీడర్ కాని వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారో, మరి ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ న్యాయం చేస్తున్నారు. అరే బాబు, మీరు పని చేయడము డబ్బులు తెచ్చుడు తర్వాత సంగతి. ఏదైతే SDF ఉందో గతంలో జీవన్ రెడ్డి గారు కేటాయించున్నదో, కలెక్టర్ ప్రొసీడింగ్ వచ్చిందో, గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిందో, ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిందో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టండి రా బాబు. కనీసం ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది మున్నూరు కాపు కళ్యాణ మండపం. దాదాపు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా 5 ఎకరాలలో ఇది జీవన్ రెడ్డి గారి కళ. ఇది ఆయన మా అందరిని పిలిచి మా కుల సంఘాలను కూర్చుండబెట్టి ఒక్క నందిపేట మండల కేంద్రంలోనే 9 ఫంక్షన్ హాల్లు నిర్మించడం జరిగింది. మీరు ఇప్పుడు రోడ్డు వస్తుంటే మీరు చూసి ఉంటారు. స్టార్టింగ్ కమ్మ కళ్యాణ మండపం, దాని తర్వాత దళిత సోదరులది వాళ్ళ కళ్యాణ మండపం, దాని తర్వాత పద్మశాలి కులస్తులది, దాని తర్వాత గౌడ్స్ది, ఇప్పుడు ఇది ప్రజెంట్ మున్నూరు కాపు, దీని పక్కన ముస్లిమ్స్ది, దాని పక్కన కుర్మ సంఘం, దాని తర్వాత రెడ్డిలది. దగ్గర మొత్తానికి కుల సంఘాలు ఎవరైతే ప్రతి కులంలో పేదవారు ఉంటారో వాళ్ళకి ఏదైతే పెళ్లి చేసుకోవాలనుకుంటే 2 నుంచి 3 లక్షల ఖర్చు వస్తుంది ఒక ఫంక్షన్ హాల్కే. పేద బడుగు బలహీన వర్గాలు రోడ్ల మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ విషయం కూడా జీవన్ రెడ్డి గారు మేము పెళ్ళిళ్ళకి వెళ్తుంటే మా నాయకులందరం కలిసి పెళ్ళిళ్ళకి వెళ్తుంటే ఎంత అవుతుంది ఫంక్షన్ హాల్ కంటే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు ఫంక్షన్ హాల్కే పెడితే మరి పేదోడు రోడ్ల మీద చేసుకుంటున్నాడు. ప్రతి పేదింటి వ్యక్తి కూడా మంచి ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకోవాలా, ఉచితంగా చేసుకోవాలా, ఎంత ఇబ్బంది అయినా సరే ఉచితంగా ప్రతి ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఒక సదుద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి ఈరోజు రాష్ట్రంలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి 119 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఈ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఉన్నటువంటి రోడ్లు కానీ, ఈ ఫంక్షన్ హాల్ కానీ, కుల సంఘాలు కానీ, డ్రైన్లు కానీ, ఈ 4 లేన్ రోడ్లు కానీ మీకు ఎక్కడ కనిపించవు. చరిత్రలో నిలిచిపోయేటటువంటి అభివృద్ధిని జీవన్ రెడ్డి గారు చేసి చూపించారు. దానికి సాక్ష్యమే ఇదంతా, దానికి సాక్ష్యమే మనమంతా. కాబట్టి ఈ అభివృద్ధిని కొనసాగించడానికి ఆయన ఏదైతే నిధులు తెచ్చి ఉన్నాడో వాటిని ఖర్చు పెట్టమంటున్నాం అంతే. వీళ్ళు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏవైతే 40 కోట్ల SDF అండర్ ప్రోగ్రెస్లు ఉందో దాన్ని ఖర్చు పెడితే వాళ్ళు. మరి ఎట్లా స్థానిక ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడు? స్థానిక ఎమ్మెల్యే ఆయన ఏ విధంగా ఉంటుండే? ఇక్కడ ఉండే ప్రజలతోని కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, ఆయన చేసే అభివృద్ధి ఏంటి? మరి 15 నెలల ఆయన ఎమ్మెల్యే నుంచి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఎంతసేపు అసెంబ్లీలో స్పీచ్లు ఇవ్వడం, సినిమా డైలాగులు కొట్టడం, NTR సినిమా డైలాగులు కొడతా ఉన్నాడు. ఏమన్నా అంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇస్తలే అంటున్నాడు. మరి వాళ్ళు ఇస్తలేదా, నేను ఇస్తలేదా, ఏమనంటే నేను పుష్ప తగ్గేదేలనే డైలాగులు కొడుతున్నాడు. ఇక అవి సినిమా డైలాగులు తప్ప ఆయన చేస్తున్నది ఏం లేదు. ఎందుకు బాబు ఏం జరుగుతుందా అంటే వాళ్ళు ఇస్తలేదు, నేను తెస్తలేదు. మరి ఈయనోడు వాడేందుకు, తేనోడివి నువ్వెందుకు? ఈయనోడు వాడేందుకు, తేనోడివి నువ్వెందుకు? ఇక ఆర్మూర్ ప్రజలంతా గమనిస్తుర్రు. ప్రజలంతా విఘ్నులు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఖచ్చితంగా ప్రజాకోర్టులో ఈయనోడికి శిక్ష పడుతుంది, తేనోడికి శిక్ష పడుతుంది. చెప్పండి సార్, 6 గ్యారంటీల ముచ్చట ఏంటి ఈ రాష్ట్రంలో? 6 గ్యారంటీలు అన్నమో రామచంద్ర అన్నట్లే ఉన్నాయి. అది మన రుణమాఫీకి వస్తే 25 నుండి 40 మెంబర్స్కి ఇచ్చారు, 40%కి ఇచ్చారు, 60%కు రుణమాఫీ కాలే. అదైతే మళ్ళీ రైతు బంధు ఖర్చుది. రైతు బంధు 3 ఎకరాల వరకు ఇచ్చారు. ఇప్పుడు పంట వండిపోయి రైతులకు డబ్బులు చేతులు లేని టైం ఇప్పుడు. ఇప్పటికన్నా ఇస్తారంటే నిన్న మొన్న అని కూడా చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పటికీ రాలే రైతు బంధు విషయానికి వస్తే. ఈ 6 గ్యారంటీలు కావాలి.
వాళ్ళు అన్నమో రామచంద్ర చేసే గ్యారంటీలే అని చెప్తా ఉన్నారు ప్రజలంతా. మొత్తం రైతులందరూ ఆయనను ఎప్పుడైతే టైం దొరికితే దించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఆయన ఉద్దేశం ఆయన అట్లా చేస్తున్నాడు కాబట్టి మోసకారి 420. అంటే ఈ ప్రజల కోసం నేను నిరంతరం సేవ చేస్తున్న, దాదాపుగా 18 గంటలు పండకుండా ఏ పని పెట్టుకోకుండా ఓన్లీ ప్రజాపాలన మీద దృష్టి పెడుతున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే విదేశాలకి వెళ్ళి ఎక్కువగా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగ అవకాశాలు కూడా తెస్తున్నా. కానీ కావాలని బీఆర్ఎస్ నేతలు కొంతమంది అడుగడుగున అడ్డుపడి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటుండు ముఖ్యమంత్రి. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొన్న జపాన్ పోయి ఏం తెచ్చినావు? ఎన్ని కంపెనీలు తెచ్చినావు? గతంలో కేటీఆర్ గారు ఎన్ని దేశాలు తిరిగితే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని చూసినాము, ఎంత అభివృద్ధి జరిగింది, ఐటీలో ఎంత ప్రాముఖ్యత పొందినాం. గత 10 సంవత్సరాలు ఐటీలో మనం ఎట్లుండేటిమి, ఇప్పుడు ఎట్లయినాం, ఇప్పుడు ఏ విధంగా? నువ్వు జపాన్ పోయినావు, 42 సార్లు ఢిల్లీకి పోయినావు, ఎన్ని మూటలు తెలంగాణకి వెళ్ళి ఎత్తుకపోయినావు, కానీ తెలంగాణకు ఒక మూట తేలే. ఏదన్నా కానీ మన తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ఆఫ్టర్ నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి పదవి తేలేని దద్దమ్మ ఉన్నావంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేజర్గా బీసీ ఓట్లతోని అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి చాలాసార్లు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి బీసీ ఓట్లతోని అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి బీసీలకు నామినేట్ పదవులన్నా సరే, అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు అన్యాయం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. మరి నామినేట్ పదవులన్నా, కార్పొరేషన్ పదవులన్నా మినిమం బీసీలకు కరెక్ట్ న్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో? మన దగ్గరే మన జిల్లాలనే 5గురికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. 5గురికి నామినేటెడ్ పోస్టులు ఇస్తే 5గుట్లకి ఒక 20 తానీలే బీసీ, మిగతా వాళ్ళంతా రెడ్డిసే. బీసీలకు ఏడా న్యాయం జరిగింది? బీసీలను ఓట్లు వేసుకోవడానికే వాడతారు, బీసీలను ఓటు బ్యాంకుగానే వాడతారు. కానీ బీసీలకు అధికారాలు ఇచ్చి బీసీలతోని రాజ్య పరిపాలన చేపించే సత్తా దమ్మున్న కాంగ్రెస్ పార్టీ కాదు ఇది రెడ్డిల పార్టీ. రెడ్డిలను, అగ్రవర్గాలను వాళ్ళే చూసుకొని ఇంకా దీంట్లో కూడా ఇంకా మేమైతే మంచిగుండే, ఇంకా మా తమ్ముడైతే మంచిగుండే, మా అన్న అయితే మంచిగుండే అనే దానికి మీదనే నడుస్తూ ఉంది. కానీ బీసీల కోసం న్యాయం చేసేది, ఎస్సీల కోసం న్యాయం చేసే పార్టీ మాత్రం కాదు అని చెప్తా ఉన్నాం. బీసీ జెండాను కూడా మేమే ఎత్తుకున్నాం, ఈరోజు కులగాన అవుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరు ఒప్పుకోనకపోయినా బీసీలకు నేను పెద్దానను. అదే ఎఫెక్ట్ ఇప్పుడు కేంద్రం కూడా ఒప్పుకున్నది, క్యాబినెట్ దేశవ్యాప్తంగా బీసీ కులగాన చేస్తాని. అది తెలంగాణకు సంబంధించిందే, తెలంగాణలో చేసిందే ఈ కృషి ఫలితం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీసీ కులగణన మనం యాక్చువల్గా 80% కులగణన ఉన్నది. 80% బీసీ, ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ 80% ఉన్నారు. 20% ఓన్లీ రెడ్డిస్. వాళ్ళు ఏదో ప్రభావాలు పలుకోవడానికి కోసమే కానీ దీన్ని ఒక చిన్న కులాలకు, అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చే విధంగా చేసేవాళ్ళు కారు. ఖండిగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు కావాలనుకుంటే నిజామాబాద్ మార్కెట్ కమిటీ కూడా ఎవరికి ఇచ్చారు, అర్థమైందా? ఆ విధంగా మొత్తం నామినేటెడ్ పోస్టుల్లో కాదు, ప్రతి దాంట్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎవడు ఉన్నాడు, అలా జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఉన్నాడు. మొత్తం రెడ్డిల పరిపాలనే రెడ్డిలే చూస్తున్నారు. కానీ ఒక్క బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక్క పోస్టు కూడా ఇచ్చిన వాళ్ళు లేరని చెప్తా ఉన్నాం. అంటే 42% బీసీలకు స్థానిక సంస్థలలో అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుండు. అందుకే ఈ స్థానిక సంస్థలు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి యావత్ ప్రజలు అనుకుంటారు. ఇది వాస్తవమేనా? ఇవాళ కొత్తగా పేపర్కి వచ్చింది, చూసిరచ్చు. ఇవ్వాలనే 42% చేయాలంటే వచ్చే పరిస్థితి లేదు. ఇవ్వాలనే మేము ఈ పాత యథావిధిగా పోయిన ఎలక్షన్లు ఎలా జరిగినాయో ఆ విధంగానే జరిపే పరిస్థితి ఉంది అని ఈరోజు పేపర్లలో, ప్రముఖ పేపర్లలో ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వివిధ పేపర్లలో ఈరోజే ప్రకటించారు. ఈరోజే వచ్చింది. వాళ్ళు చేస్తారంటే ఏడా నమ్ముతాం? 42% చేసే దమ్ముంటే బరాబర్ డిక్లరేషన్ చేయమనండి, బరాబర్ వాళ్ళ కేబినెట్లో కూడా 42% బీసీలకు న్యాయం చేయమనండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దళితుల అభివృద్ధి కోసం
12 లక్షలు అంబేద్కర్ అభయాస్తమని పెట్టారు. మరి ఇప్పటికి 16 నెలలు అవుతుంది. ఆ పథకం ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయింది ఎక్కడన్నా? మీరు ఒక దళిత నాయకుడు అని చెప్తున్నారు కదా, ఎక్కడన్నా నిన్నారా ఈ మాట? లేదు, అస్సలే లేదు. అంబేద్కర్ యోజన పథకం అనే మాటనే లేదు. ఆ రోజు తీసిర్రు, ఎలక్షన్ల కోసం దళితులందరూ ఓట్లు వేసుకున్నారు, గంపగుత్త వేసుకున్నారు, మంది అందరినీ మలిపిర్రు, మాయమాటలు చెప్పిర్రు, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిర్రు, మమ్మల్ని మోసం చేసిర్రు. మాకు దళిత బంధు ఇచ్చింది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఆయన సొంత ఆలోచన విధానంతో ఏదో 1-2 లక్షలు ఇస్తే నడిచేది కాదు. ఇది ఒక దళితుడు ఆర్థికంగా ఎదగాలంటే ఒక 10 లక్షలన్నా ఇవ్వాలనే ఉద్దేశంతో దళిత బంధు పెట్టిండు. అదే గవర్నమెంటు మా దగ్గర కూడా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రాక బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఒక్క కాన్స్టిట్యున్సీకి 1500 దళిత బంధువులు మా కలెక్టర్ గారి అకౌంట్లోకి వచ్చినాయని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. మాకు ఆ 1500 మంది కన్నా ఒక విడతలు వస్తే ఇప్పుడు ఒక విడత 1500 మందికి అయిపోతే ఇంకో విడత ఇంకో 1500 మందికి అవుతుండే. మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఒక 100 మంది అయినాం. 100 మంది రైతులకు 100 మంది దళితులకు దళిత బంధు ఇచ్చారు. ఆ తర్వాత 1500 మందికి ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 1500 మంది. ఆ విధంగా చేస్తే 5 సంవత్సరాలలో దళితులందరినీ ఒక పారిశ్రామిక వేత్తలుగా చేయడానికో లేకుంటే బిజినెస్ చేయడానికి కేసీఆర్ పూనుకునుండే. దాన్ని మా నోట్ల మన్ను పోసి మా అందరినీ కడుపులు కొట్టి మాకు ఎవరికి అందకుండా చేసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి, ఈ మా ఏరియాలో ఉన్న వినయ్ రెడ్డి అని చెప్తా ఉన్నాను.